ఆర్మీలో ఇండియా బార్డర్లో వర్క్ చేయడానికి ఉన్నంత సత్తా మీ అప్పుడున్న దానికి ఇప్పుడున్న వాళ్ళకి డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళని యంగ్ స్టేజ్లో తీసుకోవడం చాలా అడ్వాంటేజెస్. వాళ్ళని గ్రూమ్ చేయొచ్చు. మోడీ గారిని కలిసారా ఎప్పుడన్నా? ప్రధానమంత్రి కాగానే ఫస్ట్గా అన్అనౌన్స్డ్ మాకేంది ఇది మాకైతే చెప్పాలి కదా, మోదీ గారు వస్తున్నారు, దే విల్ మీట్ ఆల్ ది సోల్జర్స్ ఇక్కడ అని చెప్పి అన్నారు. ఆయన ఫస్ట్ దీంట్లోనే అక్కడ ల్యాండ్ అయ్యర్స్కి రెస్పెక్ట్ ఇస్తే ఆ బాధలు తను అనుభవించినట్టుగా చెప్పాడు. అప్పుడు అనిపించింది ఈజ్ ఎ ట్రూ లీడర్ అని. మోడీ గారు కాశ్మీర్ గురించి అనౌన్స్ చేసిన రోజున ఎలా అనిపించింది సార్? 370 అంత ధైర్యం ఉండగలిగింది. ఇన్ని పార్టీస్ చూసాం, ఇన్ని గవర్నమెంట్స్ చూసాం, దాని వలన ఎంత బాధ అనుభవిస్తున్నామని చూసాం. కానీ ఫైనల్గా అమిత్ షా గారు వచ్చి ఐఎమ్ ప్రెజెంటింగ్ దిస్, అది తీసేసాము, ఇది ప్రొక్లెయిమ్ చేస్తున్నాము, ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పి దాని తర్వాత వచ్చిన ఫలితాలు చూస్తే ఎంత ఆనందం వేసిందో. ఇదే ఒకవేళ 50 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం చేస్తుంటే ఇంకా బాగా డెవలప్ అయ్యేవాళ్ళం కదా. కానీ మీ పెళ్ళప్పుడు మీరు ఇలా బార్డర్లో పనిచేస్తారని తెలిసినప్పుడు పెళ్ళి అవ్వడం కష్టమా లేదా సార్ మీకు? మా నాన్న అడిగారు, మీకు ఆర్మీ గురించి ఏమన్నా తెలుసా అంటే నేనన్నాను, అది ఎందుకు అడుగుతావు, అది తెలిస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో. అత్తగారి ఫ్రెండ్స్ చెప్పారు, ఇది ఆర్మీ మంచిది, అందరు అనుకుంటారు భయపడతారు, కానీ అటువంటిది ఏం లేదు. పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఎవరో వస్తారు, మన ఇండియన్ బోర్డర్ నుంచి ఎవరో ఆర్మీ నుంచి వస్తారు, వీళ్ళు మీసం మెల్లేస్తారు, తొడగొడతారు, కోపంగా చూస్తారు, నేను చంపేస్తానట్టుగా చూస్తారు. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇద్దరు వస్తారు కానీ మళ్ళీ సామరస్యంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతారు. ఈ వీడియోస్ అన్ని యూట్యూబ్లో చాలా ఉన్నాయి. యాక్చువల్గా అది వాగా బార్డర్ అండి, లాహోర్కి అమృత్సర్కి మధ్యలో ఉన్న బోర్డర్. ఓహో. భారత ఇది జెండా ఇక్కడ, మీది పాకిస్తాన్ జెండా అక్కడ. ఇటు సైడు బిఎస్ఎఫ్ వాళ్ళు, అటు రేంజర్స్. వీళ్ళు జెండాని పొద్దున్న ఎగరేయడం, సాయంత్రం పూట ఇది కిందికి దించడం. ఆర్మీ దగ్గర మన జవాన్లు అంతా కష్టపడబట్టే, పగలు రాత్రి అలా ఉండబట్టే, డేగ కళ్ళతో కాయబట్టే మన భారతీయులందరూ ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నారు, ఆ స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రతి నిమిషాన్ని. కానీ నిజానికి ఒక సైనికుడు పడే కష్టం అంటే ఏం చెప్తారు సార్? కిరసనాయిలతోని వేడి నీళ్లు కానీ, టీ కానీ, అన్నం వేడి చేసుకోవడం కానీ. ఫుడ్ ఎలా వాళ్ళకి అక్కడ? ఫుడ్ అంటే అన్ని దొరకవా అక్కడ? ఏం దొరుకుతాయండి? మరి ఏం తింటారు? 1600-1800 ఫీట్ల హైట్ లో. కరెంట్ సార్ మరి? ఏదండి కరెంట్ ఉండదండి. కరెంట్ అక్కడ. మరి రాత్రి అయితే? రాత్రే టార్చ్ ఉంటే టార్చ్ అని వేసుకోవాలేమో. టార్చ్ ఎన్నాళ్ళు ఆ బ్యాటరీ ఉంటుంది? అదే కదా సార్, నాకు ఊహించడానికి భయంగా ఉంది అసలు. అర్ధరాత్రి అయిపోతుంది, స్నానం ఉండదు. ప్రేక్షకులందరి కోసం మీ నేచర్ సమర్పించి ఉంది.